కాబట్టి ఆయన రాకడ కోసం ఆలోచించి భయపడడం కంటే, రావడం కంటే ముందు మనలో ఎంతమంది బ్రతుకుంటామో లేదో తెలియదు. కాబట్టి ఈ రోజే మనల్ని బట్టి మనం భయపడి దేవుని చిత్తాన్ని, దేవుని జ్ఞానాన్ని త్వరగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి తమ్ముళ్ళు మీరు రిలాక్స్ అవ్వండి. చాలా టైం పడుతుంది, మధ్యలో నేను పాడను. మీరు రిలాక్స్ అయిపోండి, కొంచెం రిలాక్స్ అయ్యి మరలా చివరిలో వద్దు. టేక్ యువర్ ఓన్ టైం. కాబట్టి చివరి రోజుల్లో దేవుని గూర్చిన జ్ఞానం ముఖ్యమైనది. దేవుని ఆలోచన చోటు కావాలా, దేవుని మనసులో చోటు కావాలా? ఈ సమాధానం ఏమిటి? కొందరు ఆలోచిస్తున్నారు రెండు ఒకటే కదా అని. రెండు ఒకటి కాదు. మీరు పరలోకంలో చోటు సంపాదించుకున్నారనుకోండి, మీ భక్తిని బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి, మీ ఎదుగుదలను బట్టి, ఆత్మీయ జీవితంలో మీరు పరలోకంలో ఎక్కడో చోటు సంపాదించుకుంటారు. అయితే పరలోకంలో అందరూ ఒకే చోట ఉండరు. కొందరు కింది వారిగా తక్కువ మహిమలో, కొందరు ఎక్కువ వారిగా ఎక్కువ మహిమలో ఉంటారు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత ఎదుగుతావు అనే దాన్ని బట్టి నీకు పరలోకంలో అంతస్తు, స్థలం దొరుకుతుంది. దానిని బట్టి నీకు బహుమానం, కిరీటం కూడా దొరుకుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఒకసారి ఆలోచించండి. మీరు పరలోకంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ మూలనైనా ఉండొచ్చు. కానీ దేవుని మనస్సులో కానీ మీరు చోటు సంపాదించుకుంటే, మీరు ఏ మూలనున్నా సరే పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకుంటారు. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. స్తుతించేవారు దయచేసి బిగ్గరగా స్తుతించండి, సిగ్గుపడకండి. స్తుతించడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు సిగ్గుపడేటట్లు మీరు బిగ్గరగా స్తుతించండి. కొందరికి దేవుణ్ణి స్తుతించడానికి కూడా సిగ్గుపడతారు, కానీ రోడ్డున పడి గొడవ పడ్డానికి వాళ్ళకి సిగ్గుండదు. పక్కింటి వాళ్ళతో గొడవ పడ్డానికి సిగ్గుండదు. బూతులు మాట్లాడడానికి సిగ్గుండదు. వస్తువుల కోసం, చిన్న చిన్న వాటి కోసం ప్రేమలు పోగొట్టుకోవడానికి సిగ్గుండదు. పెళ్లిళ్ళకి పోతారు, భోజనం దగ్గర గొడవ పడతారు, సిగ్గుండదు. ఆడపడుచు కట్నాల కోసం గొడవ పడతారు, సిగ్గుండదు. పక్కనోళ్ళు వింటున్నారు, మనల్ని ఏమైనా అనుకుంటారని కూడా భయం లేకుండా పిచ్చిగా మాట్లాడతారు, సిగ్గుండదు. ఎప్పుడు ఇంకొకళ్ళు కూర్చి మాట్లాడుకుంటూ కూర్చుంటారు, ముసలమ్మ ముచ్చట్లు, అప్పుడు కూడా సిగ్గుండదు. కానీ మన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించాలంటే మాత్రం సిగ్గుపడుతూ ఉంటారు చాలా మంది. నేను మిమ్మల్ని అందరినీ ఒక విషయం స్పృహలోనికి తీసుకురావడానికి చెప్తున్నాను. మీరు దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన, దేవుని సత్యం మీకు అర్థమైనప్పుడు ఎవరు చెప్పకుండానే మీకు మీరుగానే చెయ్యెత్తి స్తుతించడం అలవాటు చేసుకోండి. దాంట్లో ఒక లాభం ఉంది. మీకు దేవుడు అర్థమయ్యాడని సాతానుకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీకు దేవుడు అర్థమయ్యాడని సాతానుకు అర్థమవుతుందో, అప్పుడు సాతాను మీ మీద అధికారం చేయడానికి భయపడతాడు. సరే, ఇప్పుడు కూడా ఏదైనా ఒక గొప్ప విషయం నెరవేరవలసిన లాంటి విషయాలు వింటే మీరు చేయాల్సిన పని ఏమిటి? ఆమేన్ అనాలి. హల్లెలూయా కాదు, నెరవేరవలసిన మాటలు విన్నప్పుడు ఏమనాలి? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పెద్దలు ఒక మాట అంటే నేను విన్నానండి. మనిషికో మాట మీకు కూడా తెలుసా? అయితే నేను మీకు పదే పదే చెప్పక్కర్లేదు. రెండు విషయాలు గుర్తుంచుకోండి. ఏదైనా సరే మీరు కొత్తగా గొప్పగా దేవుని జ్ఞానాన్ని ఇప్పుడు వింటే, విన్న వెంటనే దేవునికి స్తోత్రం చేయండి, అది కూడా చెయ్యెత్తి. దీనివల్ల మొదటి లాభం ఏం చెప్పాను? మీరు చెయ్యెత్తి సిగ్గుపడకుండా బిగ్గరగా స్తుతించినప్పుడు సాతానుకు అర్థమవుతుంది దేవుడు మీకు అర్థమయ్యాడని. అప్పుడు వాడు మీ మీద అధికారం చేయడం మానేస్తాడు. ఎవరికి దేవుని జ్ఞానం అర్థమవుతుందో, సత్యం అర్థమవుతుందో, వాడి మీద సాతాను అధికారం చేయలేడు. వాడు అమాయకులను మాత్రమే టార్గెట్ చేస్తాడు. దేవుడు అంటే ఏంటో తెలియని వ్యక్తులకు, దేవుని ప్రణాళిక అంటే ఏంటో తెలియని వ్యక్తులకు, దేవుని కూర్చున్న జ్ఞానం ఏమిటో తెలియని వ్యక్తులకు, కేవలం ఆశీర్వాదాలు, దేవుళ్ళ కొరకే మందిరాల వెంట పరిగెత్తే వ్యక్తుల మీద సాతాను అధికారం చేస్తాడు. మూఢనమ్మకాల్లో బ్రతికే వారి మీద సాతాను అధికారం చేస్తాడు. అంతేగాని ప్రతిదానిని అనుభవ జ్ఞానంతో చూసుకునే వ్యక్తుల మీద సాతాను అధికారం చేయడు. దానిని అనుభవ జ్ఞానంతో చూసుకునే వ్యక్తుల మీద సాతాను అధికారం చేయడు. ఎందుకంటే వాడు పప్పులేవి కూడా దేవుని జ్ఞానం ఉన్న వ్యక్తుల మీద
ఉడకవు కాబట్టి. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానం ఏమిటంటే, మనం సత్యము నుండి సర్వసత్యములోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేయి పట్టి నడిపిస్తున్నాడు. ప్రతి చిన్న విషయం నేర్పిస్తున్నాడు. చేయి ఎత్తి స్తుతించడంలో రెండో లాభం ఉంది. ఏమిటో తెలుసా? మన పక్కనే దేవుణ్ణి స్తుతించడానికి కూడా మొహమాట పడి సిగ్గుపడేవారు ఉంటారు. స్తుతించి సిగ్గుపడేవారు కూడా ఉంటారు. మీరు ఎప్పుడైతే చేయి ఎత్తి స్తుతిస్తుంటారో వారు కూడా మీతో కలిసి సిగ్గుపడ్డం మాని స్తుతిస్తారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. ఆమేన్. కాబట్టి దయచేసి మనం స్తుతిద్దాం, మన తోటి వారు స్తుతించేటట్లు చేద్దాం. మనం వెలుగుదాం, అనేకులు వెలిగేటట్లు ప్రవర్తిద్దాం. మనం ఎదిగితే ఎదగకుండా ఉన్నవాడిని చూసి చులకన చేయడం కంటే వాడు ఎదిగేటట్లు మనం తగ్గించుకుని ప్రయాసపడితే మనం ఇంకొకరికి వెలుగునిచ్చిన వారం అవుతాం. అది పరిశుద్ధాత్మ దేవునికి నచ్చిన పని. మనలో చాలా మంది మంచి ప్రార్థన పరులైతే ప్రార్థన చెయ్యని వాడంటే మనకు చులకన. నువ్వు నీతిమంతుడవా? తప్పులు పొరపాట్లు చేసేవారి ఎడల కనికరం చూపించి వారిని కూడా నీతిమంతులుగా మార్చమని. నువ్వు ప్రార్థనాపరుడవా? ప్రార్థన చేయలేని బలహీనుల ఎడల జాలిపడి ఎలా ప్రార్థించాలో వారు నేర్చుకునేటట్లు నడుచుకోమని. అంతేగాని మనం ఎదిగి కిందున్న వ్యక్తులను తూలనాడమో అవమానించడమో దేవుని చిత్తం కాదు. ఒకవేళ నువ్వు సత్యంలో ఉన్నావా, అసత్యంలో ఉన్న వారి ఎడల ప్రేమ కలిగి, జాలి కలిగి, బాధ్యత కలిగి తిరిగి వారు సత్యంలోనికి వచ్చేటట్లే మాట్లాడాలి, ప్రవర్తించాలి. గాని వారు తమను తాము అవమానించి తమను బలహీనపరిచి తాము సత్యంలోనికి రాకపోగా నువ్వు చెప్పే విధానాన్ని బట్టి నిన్ను ద్వేషించి సత్యాన్ని కూడా ద్వేషించకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు చూడండి, ఒకరినొకరు తూలనాడుకొని అవమానించుకొని బ్రతికేస్తున్నారు. ఒకరికి ఏదైనా నేర్పించడానికి, ఒకరికి ఏదైనా సత్యం చెప్పడానికి కూడా ముందు వ్యక్తిని అవమానిస్తున్నారు. ఇది లేఖన విరుద్ధం. సత్యం ప్రేమతోనే చెప్పాలి. అవును, యేసు ప్రభు శాస్త్రులను పరిశీలన అన్నాడు కదా, నేను అంటానంటే కుదరదు. యేసు ప్రభు వారిని అనడానికి ఆయన స్థాయి, ఆయన అంతస్తు సరిపోతుంది. నువ్వు కూడా ఎవరినైనా అనాలి అంటే దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన 3 విధానాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఒక ప్రార్థనాపరుని ఒక విషయంలో మాట్లాడుతున్నావు, బోధ విషయంలో ఆ ప్రార్థనాపరుడు సరిగ్గా లేదనుకోండి, అలాంటి ఒక ప్రార్థనాపరుని నువ్వు గద్దించాలి అంటే నువ్వు కూడా ముందు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కనీసం గట్టిగా రోజుకు 2-3 గంటలు మోకరించడం చేతగాని వాడు దేవుని సంఘంలో దేని గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఏ పొరపాట్లైనా, బోధలో ఏ పొరపాట్లైనా, సిద్ధాంతపరమైన ఏ పొరపాట్లైనా సరిచెయ్యాలి అనుకుంటే అలా సరిచెయ్యాలనుకున్న వాడు కనీసం 2-3 గంటలు ప్రార్థన చేసేవాడై ఉండాలి. రెండవది, అలా సరిచేసేవాడు తప్పకుండా సరిచేసేవానిలో ఉన్న గొప్ప లక్షణాలను కూడా గుర్తించిన వాడై ఉండాలి. మూడవది, అలా సరిచేసేవాడు ఎదుటివాన్ని అవమానించి సరిచేయకూడదు, ఎదుటివానికి స్పృహ కలిగించి సరిచేయడానికి ప్రయత్నించాలి. నాలుగవది, అలా సరిచేయాలనుకునే వ్యక్తి సువార్త భారము కలిగిన వాడై ఉండాలి. కనీసం ఒక రోజుకి 2-3 సువార్త చెప్పే మనసు ఉండాలి. ఇలాంటి మంచి లక్షణాలు లేకుండా నీకు తప్పనిపించిన ప్రతి దాన్ని సరిచేయడానికి ముందుకొస్తే నీ కంట్లో తోలం ఉందని గుర్తుంచుకో. ఎదుటివాని కంట్లో మనసు మాత్రం చూస్తున్నావు. నీకు తెలుసా, పరిచర్యలు నానా విధములు. అందరూ ఒకేలాంటి పరిచర్య చేయలేరు. మొదటి విషయం, అందరూ ఖచ్చితంగా లేఖనాన్ని ఒకేలాగా నెరవేర్చలేరు. మూడవది, సత్యబోధ అపోస్తలుల పునాది విషయంలో అందరికీ ఒకే రకమైన అవగాహన కూడా లేదు. అందరూ ఖచ్చితంగా పునాది మీదే ఉండరు కూడా. అవును, దీన్ని మనం అర్థం చేసుకుంటే ఎవరికి ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా అర్థమవుతుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. మనందరికంటే ఎక్కువ బాధ్యత పరిశుద్ధాత్మునికే ఉంది.
మీలో యోగ్యులెవరో కనబడు నిమిత్తం భిన్నాభిప్రాయములు ఉండక మానదు అన్నాడు ఆయన. మనం నిజంగా యోగ్యులమైతే భిన్నాభిప్రాయాలను కూడా అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుంది మనకు యోగ్యత లేదనుకోండి, ప్రతి చిన్నదాన్ని అపార్థం చేస్తాం, ప్రతి దాన్ని తప్పుపడతాం. ఉదాహరణకి ఇటీవలి కాలంలో ఒక సేవకుడు, ఆరాధికుడు అనేక మంది యవ్వనస్తులను బలమైన ఆరాధనలో నడిపిస్తున్నవాడు. అతనికి సిద్ధాంతమును గురించిన అవగాహన లేదు. అతను కేవలం బుద్ధివాక్యమును బోధించి ప్రజల్ని బలపరుస్తాడు. సిద్ధాంతపరమైన అవగాహన కోసం దేవుణ్ణి బతిమాలుతుండవచ్చు. కేవలం స్తుతి ఆరాధన. వింటున్నారా? చాలా విలువైన విషయం చెప్తున్నాను. మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే సభ తర్వాత మాట్లాడుకోండి. ఎందుకంటే ఇంత ఖర్చు దేవుడు మీతో మాట్లాడడానికి. సమాజంలో చాలా మందికి అవగాహన లేక భక్తులను కూడా తూలనాడి, తొందరపడి, ఆవేశపడి, అవమానించి ఇలాంటి వ్యవహారం ఈరోజు క్రైస్తవ సమాజంలో కొనసాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి నీతో మాట్లాడుతున్నాడు. లైవ్ లో వింటున్న వారు కూడా కొందరు తొందరపడి, ఆవేశపడి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని పట్టించుకుని నిన్ను నువ్వు భ్రష్టుడిగా మార్చుకో. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని మాత్రమే దృష్టి పెట్టు. వ్యర్థులకు సంగతి పూర్తిగా వినకుండానే తొందరపడే స్వభావం ఎక్కువ. భిన్నాభిప్రాయాలు వస్తాయి, కానీ మనం యోగ్యులమో కాదో మనం తెలుసుకోవడం ఎలాగో చెప్తున్నాను. ఇటీవల కాలంలో ఒక ఆరాధికుడు, ఒక సేవకుడు ఒక వందల వేల మందిని సినిమా పాటలు వినడం మానేసేటట్లు చేసి దేవుని పాటలు వినడం నేర్పించాడు. ఫస్ట్ వారికి ఒక మంచి లక్షణం అలవాటైంది. సినిమా పాటల కంటే దేవుని పాటలు కూడా ఏమాత్రం తగ్గవు, మనం దేవుని పాటల్లో కూడా అలాంటి ఆనందాన్ని వెతకొచ్చు అనేటువంటి ఒక డైవర్షన్ అయితే వారికి వచ్చింది. బురదలో వెళ్లకుండా వారు దేవుని సన్నిధిలోనికి వచ్చే ఒక అవకాశం అతని ద్వారా ఏర్పడింది. మన వాళ్ళు బయలుదేరారు. ఇంకా పాటలు పాడే విధానం మీద సినిమా మ్యూజిక్ లాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి తీర్పులు తీర్చేవారు బయలుదేరారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు. సినిమా పాటలు పాడి సినిమా పాటల్లో మ్యూజిక్ లోనే పూర్తిగా మునిగి తేలినటువంటి చాలా మంది యవనస్తులు దాన్ని వినడం మానేసి దేవుని పాటలు పాడటమే కాదు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం కూడా నేర్చుకుంటున్నారు, కన్నీళ్లతో ప్రార్థించడం కూడా నేర్చుకున్నారని మర్చిపోయారు. పైకి కనబడుతున్న పొరపాటును మాత్రమే టార్గెట్ చేశారు, కానీ లోలోన జరుగుతున్నటువంటి ఫలితాన్ని చూడలేకపోయారు. అలాగూ పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు, వేలు చూపుని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు. అలాంటి స్వభావం ఒకవేళ మీలో ఇక్కడున్న వారిలో ఉంటే గుర్తుంచుకోండి, ఈ దినములు ఈ ముగింపు దినాలలో త్వరగానే ముగియబోతున్నాయి. మీకు తెలుసా, సంఘం త్వరగా సిద్ధపడాలి. ఎప్పుడు ఇంకొకరిని గూర్చి మాట్లాడేవారు ఈ భూమి మీద సాతాను చేత నడపబడబోతున్నారు, ఈడ్చబడబోతున్నారు. వారి ద్వారా అభ్యంతరాలు, శ్రమలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి ఎవరి వలన అభ్యంతరం కలుగున వానికే శ్రమ. నీ నోటి మాట నిన్ను దేవుని దగ్గర దొరకబట్టేస్తుంది. జాగ్రత్త. నీ నోటి మాట నిన్ను దొరికేటట్లు చేస్తుంది. నీ తొందరపాటు స్వభావం, తొందరపాటు ఆలోచన నిన్ను దేవుని దగ్గర చిక్కించుకునేటట్లు చేస్తుంది. నీ మాటలతో నీవే చిక్కుపోతున్నావు, చిక్కుల్లో పడిపోతున్నావు. ఆయన ఇటీవలి కాలంలో తన మానసిక వేదనో లేదంటే కుటుంబ పరిస్థితిలో ఏ వేదనతో తను అలా చేశాడో తెలియదు, కానీ ఇటీవలి కాలంలో తలనీలాలు ఇచ్చుకున్నాడు, మొత్తం వెంట్రుకలంతా తీసేసుకున్నాడు. సంఘంలో చెప్పాడు, నేను ఇలా బాధపడుతున్నాను అని. దాని మీద కూడా ట్రోలింగ్సే, దాని మీద కూడా నిందలే. అతడు మాట్లాడుతూ అన్నాడు, నేను చేసుకున్నానని మీరు ఎవరు చేసుకోకండి, ఇది నా బాధ అని చెప్పుకున్నాడు. దాని గురించి కూడా మాట్లాడ్డాడు. కొన్నిసార్లు మన ప్రాసెస్ ఎవరికి అర్థం కాదు, కానీ ప్రోగ్రెస్ బాగుందో లేదో చూడాలి. ఆత్మల రక్షణ జరుగుతుందా? లోకంలో ఉండవలసిన వారు సంఘంలోకి వస్తున్నారా? ఆ తర్వాత మెల్లిమెల్లిగా భక్తిలో నడుస్తున్నారా? విధానం మారుతుందా లేదా చూసుకోవాలి.
లోకంలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా తీసుకొచ్చి సంఘంలో పెడితే వారిలో ఉన్న లౌకికాత్మ వారిని కూర్చొనివ్వదు. అలాంటి లౌకికాత్మకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇలాంటి సహోదరులు పనిచేయాలి సమాజంలో. అవును, మ్యూజిక్ ఒకటే అడ్డు కాదు. కొన్నిసార్లు మ్యూజిక్ లోకంలో విన్నట్లుగా ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్న సాహిత్యం ప్రజల్ని పట్టుకోవచ్చు. కొంత టైం పడుతుంది, ప్రతిదానికి కొంత టైం పడుతుంది. మనం ఎవరో చేయలేని పనులు చేసే వ్యక్తులని తూలనాడకూడదు. అంతెందుకండి, సినిమా పాటలు పాడేటువంటి కొందరు సింగర్స్ ని తీసుకొచ్చి దేవుని పాటలు పాడిస్తే కూడా దాన్ని కూడా విమర్శించారు మన వాళ్ళు. కానీ అలా పాడి పాడి కొందరు రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నారు, దాన్ని గుర్తించట్లేదు మన వాళ్ళు. గుర్తుంచుకోండి, వ్యభిచారి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే ఆయన ఆవిడ్ని కూడా క్షమించారు. మనమైతే అసలు క్షమించే వాళ్ళం కాదు, ఎందుకంటే మనం అందరం ఆకాశం నుంచి ఊడిపడ్డాం. చాలా మంది మనలో చాలా మంది ఆకాశం నుంచి ఊడిపడ్డారు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుననే లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. నీ ఈగో పక్కన పెట్టి, నీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి, దేవుని ఇష్టం దేవుని చిత్తం భూమి మీద నెరవేరేటట్లు సహనంగా పనిచేయడం నేర్చుకుందాం. మీ సహనం సకల జనులకు తెలియజేయబడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిచర్యలు నానా విధములు. అందరూ ఒకేలాంటి పని చేయరు, అందరూ ఒకేలాంటి పని చేయరు. కొందరు వృద్ధాశ్రమాలు పెట్టి, కొందరు అనాథ శరణాలయాలు పెట్టి సేవ చేస్తుంటారు. వారు ఏమనుకుంటారో తెలుసా, నేను చేసే సేవ కంటే గొప్పది లేదు అని చెప్పి ఇంకొందరిని గురించి వాళ్ళు తప్పుడు అభిప్రాయంలో ఉండొచ్చు. తాను చేసే పని కంటే గొప్పది ఏదీ లేదనే భావనలో ఉంటే తప్పకుండా మనలో ఇంకొక లూసిఫర్ లోపట స్వభావంలో పుడుతున్నట్లే. లూసిఫర్ లో ఉన్నది గర్వం, నేను చేసేదానికంటే గొప్పది లేదు అని. కానీ భక్తులలో ఉండేది ఏమిటంటే, నేను చేసేదే కాదు, నేను నేర్చుకునేది కూడా చాలా ఉన్నాయి అనేది భక్తుల లక్షణం. అందుకే నేనేమంటానంటే, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మనం భక్తులమైపోతాం. నేర్చుకుని మార్చుకునే స్వభావం మనకు లేకపోతే ఒక రోజు వస్తుంది, మనం కూడా లూసిఫర్ లాగే మాట్లాడతాం, పడిపోయిన కెరూబు లాగే మాట్లాడతాం, గర్వంగానే మాట్లాడతాం, అందరిలో తప్పులే మాట్లాడతాం. ఒక ఆయన బయలుదేరాడు ఈ మధ్యకాలంలో. నేను ఎలాంటి పేర్లు ప్రస్తావించాను కాబట్టి చెప్తున్నాను. బైబిల్ ప్రకారంగా కొలిస్తే ఎవ్వరూ సేవకులు కాదంటున్నాడు, ఎవ్వరూ భక్తులు కాదంటున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదే కదా లూసిఫర్ స్వభావం, లూసిఫర్ నోరు కూడా అదే కదా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ తో కొలిస్తే ఏ మనిషి కూడా భక్తుడు కాదు లెక్క ప్రకారంగా. కానీ అదే బైబిల్ అందరినీ భక్తుల్ని చేయడానికి కావలసిన కొలతనిచ్చింది. ఆ కొలత చూడలేకపోతున్నారు చాలా మంది. శాస్త్రులు పరిచయాలు ఎలాగైతే కొలిచారో అలాంటి కొలత సరికాదు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతితో కొలిస్తే ఎవరు నీతిమంతుడు కాదు. కానీ దేవుడిచ్చిన కృపతో, దేవుని ఆలోచన విధానంతో కొలిచి చూస్తే అనేకుని నీతిమంతులుగా మార్చే అవకాశాలు ఎన్నో కనబడుతున్నాయి. ఒకప్పుడు మనం కూడా మంచివారం కాదు, కానీ కాలక్రమేపీ మనలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనలో చాలా మందికి ఆవేశాలు, కోపాలు ఎక్కువ ఉండొచ్చు. మనలో చాలా మంది మారాం. శాడిస్టు భర్తలు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు. మారడానికో టైం ఉంటుంది, మారనివ్వాలి. మారే వరకు ఎదురు చూడాలి. మనకే తీర్పు తీర్చి అధికారం ఇస్తే జడ్జి గారి ప్లేస్ లో పెడితే మొదటి రోజే ఊరి శిక్ష చేసేస్తావు నువ్వు. దేవుడు ఒక వ్యక్తిని మారడానికి టైం ఇస్తున్నాడు, మనం ఇవ్వం. ఇవ్వకపోగా వాడు మారడు అనేస్తాం. ఎంత తప్పు. సిద్ధాంతపరమైన విభేదాలుంటే, సిద్ధాంతపరమైన పొరపాట్లుంటే వారిని దొంగలు అనేస్తున్నారు చాలా మంది, తప్పుడు బోధకులు అనేస్తున్నారు, తప్పుడు మనుషులు అనుకుంటున్నారు. లేదు, ప్రతి డినామినేషన్ లో భక్తులు ఉన్నారు,
ప్రతి డినామినేషన్లలోని భక్తులు రాసిన పాటలు ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం. ప్రతి డినామినేషన్ లో ప్రార్థనా పరులు ఉన్నారు. ప్రతి డినామినేషన్ లో పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్న వారు ఉన్నారు. ఇక్కడే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు, అసత్యంలో ఉన్న వ్యక్తులను కూడా ఆత్మదేవుడు నడపడం ఏమిటి అని. మీకు విషయం తెలుసా? అందరూ అసత్యంలో ఏమీ లేరు. కొందరిలో కొన్ని సత్యాలు కూడా ఉన్నాయి. ప్రతి డినామినేషన్ లో కొన్ని సత్యాలు ఉన్నాయి. ప్రతి మినిస్ట్రీలో కొన్ని సత్యాలు ఉన్నాయి. అందరూ నేర్చుకోదగిన సంగతులు ఎన్నో ఉన్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు, తల్లి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన పిల్లల్లో బలహీనులు ఎవరో బలవంతులు ఎవరో ఆయనకు తెలుసు. బలవంతులను బలహీనులను మరలా బలపరచడానికి వాడుకుంటున్నాడు. అవును, నువ్వు ఎవరినైతే తప్పు పడుతున్నావో, ఎవరిని గురించి అయితే తప్పుగా మాట్లాడుతున్నావో వారిలో నువ్వు అనుకునే 100% ఏమీ తప్పు లేదు. కొందరిలో 50% రాంగ్ ఉండొచ్చు, కొందరు 50% రైట్ ఉండొచ్చు. ఒక వ్యక్తిలో 10% నీకు మొత్తం తప్పే కనబడుతుండవచ్చు, 90% దేవుని దృష్టికి అనుకూలమైనవే ఉండొచ్చు. ఈ 10 విషయాలను బట్టి తీర్పు తీర్చే అధికారం నీకు లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఎదురాడు వారికి కూడా మారు మనసుని ఇవ్వాలనుకుంటున్నాడంట నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఉన్నతమైన మనస్సు మనకు లేకపోవడం చాలా ప్రమాదకరమైన లక్షణం. అది చాలా ప్రమాదకరమైన లక్షణం. ఒక భ్రష్టుడికి మాత్రమే ఉండే లక్షణం ఏమిటంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద ద్వేషం. ఎదుటి వ్యక్తి మీద ద్వేషం. ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది, చాలా ఖచ్చితంగా రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడంట ఈ స్వభావాన్ని చూసి. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ మాట చూస్తారా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చదవండి. దూషణ, అల్లరి, క్రోధము ఇలాంటి మాటలు రాయబడ్డాయి. దేవుని చిత్తానికి గల కారణాలున్నాయి. అందులో ద్వేషము, దూషణ, అల్లరి, క్రోధము ఇలాంటి మాటలు రాయబడ్డాయి. దేవుని చిత్తం ఈ భూమి మీద పూర్తి చేయాలి అంటే, అసత్యంలో ఉన్న వారిని సత్యంలో నడిపించాలి అంటే, జ్ఞానులు, పండితులు, వాక్యం బాగా తెలిసిన వారు విమర్శిస్తూ పోతే అవ్వదు. విమర్శిస్తూ పోతే అవ్వదు. సరిచేస్తూ పోవడానికి సహనం చాలా అవసరం. అవును, సహనం లేకుండా ఈ భూమి మీద ఎప్పటికీ ఏది సాధ్యం కాదు. ఒక చిన్న కథ చెప్పన. చాలా రోజుల క్రితం నేను ఈ కథ విన్నాను. ఒక రాజుగారంట సంతానం లేక ఎన్నో పూజలు, నోములు, ఎన్నో వ్రతాలు చేశాడంట. చిట్ట చివరికి 15 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఈ వార్త తెలుసుకొని రాజు విహార యాత్రలో ఉంటుండగా మొత్తం రాజ్యాన్ని చూసి రావడానికి వెళ్ళిన వాడు పరుగు పరుగున తిరిగి రాజ్యానికి వచ్చాడు. వచ్చి కూతుర్ని చూసుకున్నాడు. ఒక 2-3 నిమిషాలు పరీక్షించాడు, దగ్గరికి తీసుకోవట్లేదు. రాజుగారు ఎత్తుకోండి అని ఇస్తుంటే దగ్గరికి తీసుకోవట్లేదు. ఏమిటండి పాపనెత్తుకోరు అని అడిగితే, చిచ్చి ఇలాంటి బిడ్డ పుట్టిందేమిటి నాకు అని కోపానికి వచ్చాడు. అందరూ వచ్చి చూస్తే బిడ్డ బానే ఉంది, చాలా సుందరంగా ఉంది, చూడ చక్కనైన రూపం. ఈయనకేమో నచ్చట్లేదు. ఏమిటండి ఏం నచ్చట్లేదు అని అడిగితే ఆ రాజుగారు ఏమంటున్నాడు తెలుసా? సరిగ్గా గమనించి చూడండి, నోట్లో పండ్లేవి? కూతురంటే అందంగా పుట్టాలి, నోట్లో పండ్లు ఉండాలి కదా అంట. ఇంకా అని అడిగారు. పొడవాటి జుట్టు ఉండాలి, పొడవాటి జడు ఉండాలి నా కూతురికి, జడేది అంట. వీడు పెద్ద మూర్ఖుడని అప్పటికే అందరికీ తెలుసు. వీడు చెప్పింది కాదంటే మెడకాయ మించి తలకాయ తీసేస్తుంటాడు వీడు. భార్య కూడా భయపడిపోతుంటుంది.
సైగ చేస్తుంటుంది రాజవైద్యులకు, ఎదురు మాట్లాడకండి, మీ తలకై తీసేస్తాడు జాగ్రత్త అని. ఈ రాజుగారు అంటున్నాడు, కూతురికి జుట్టేది, జడ ఏది? అమ్మాయి పుడితే జడ ఉండాలి, పళ్ళు ఉండాలి, ఆ కళ్ళు మూసుకొని ఉంటుంది చూడండి, చిన్న చిన్న కళ్ళు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఏంటి వంకరగా ఉన్నాయి, ఊరికే పిలిస్తే పలకకుండా అటు ఇటు దిక్కులు చూస్తుంది పిచ్చిలాగా. ఏంటి ఇలా ఉందేమిటి, నాకు ఈ కూతురు వద్దు అని చెప్తున్నాడు. వాడి మూర్ఖత్వం తెలిసినటువంటి రాజవైద్యులలో ఒక పెద్ద ఆయన దగ్గరకు వచ్చి, రాజా తొందరపడొద్దు, పొరపాటుగా బిడ్డని చంపమనో 2 ముక్కలు చేయమనో సమాధి చేయమనో ఆజ్ఞాపివ్వకు. నీ బిడ్డకు వచ్చింది కేవలం ఒక చిన్న సమస్య, వ్యాధి మాత్రమే. ఈ వ్యాధి పోతే పళ్ళొస్తాయి, జుట్టు వస్తుంది, చక్కగా లేచి నిలబడుతుంది, నువ్వు అనుకున్న దానికంటే అందంగా నిలబడుతుంది, అందంగా కనబడుతుంది అని అన్నాడు. అవునా, వ్యాధి వచ్చిందా, ఎలా పోతుంది అని అడిగాడు రాజుగారు. 5 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాల్లో ఒక పుష్పం పూస్తుంది. అలాంటి పుష్పాలు 3 సార్లు తీసుకొచ్చి నూరి పాలలో కలిపి పోస్తే నీ బిడ్డ చాలా అందంగా ఉంటుంది. ఈ రాజ్యంలోనే ఇంకా ఇంత అందం ఎవరికి ఉండదు. కాకపోతే 5 సంవత్సరాలకు ఒక్కసారి ఆ పువ్వు పూస్తుంది. 3 పువ్వులు కావాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నమాట? 15 సంవత్సరాలు పడుతుంది. ఈ రాజుగారు ఏమైనా అలాగే కానివ్వండి, కానీ అప్పటి వరకు ఈ బిడ్డ అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు, మీ దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయండి, కావలసి వస్తే అన్ని ఏర్పాట్లు అక్కడే చేసుకోండి అని చెప్పి బండెడు బంగారం, కావలసిన అధికారం, సైనికులను అన్నిటిని ఇచ్చి పంపించేశాడు. ఎంత పిచ్చోడో చూడండి. మొదటి 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాజవైద్యులు వచ్చి, అయ్యా పండ్లు వచ్చాయి, లేచి పరిగెడుతుంది, చాలా అందంగా ఉంది, చూపించమంటానంటే లేదు 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 లేదు, నేను అనుకున్నట్టుగా తయారైతేనే చూపించండి అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత మరలా రాజవైద్యులు వచ్చారు, అయ్యా నీ బిడ్డ చాలా అందంగా ఉంది, చూపించమంటారా? ఎన్ని పుష్పములు నూరిపోసితిరి అన్నాడు. 2 అయితే 3వది కూడా కానిమ్ము. 15 సంవత్సరాలు నిండిన తర్వాత తీసుకొచ్చి ముందు నిలవబెట్టారు. అందరూ చూసి అసూయపడేంత అందం, అద్భుతమైన జుట్టు, జడ, చూడ చక్కనైన కళ్ళు. ముందు నిలబెడితే, ఎస్ ఇలాంటి కూతురు నేను కోరుకున్నాను, శభాష్ రాజవైద్యులారా మీరు అద్భుతం చేశారు అని మళ్ళీ 10 రథముల నిండా బంగారం ఇచ్చి పంపించాడు వాళ్ళకి బహుమానం. వాళ్ళు ముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. మూర్ఖుడు వల్ల వాళ్ళు బ్రతికేశారు హ్యాపీగా. ఇప్పుడు చెప్పండి, వీడెంత మూర్ఖుడైన రాజు. ఇలాగే చాలా మంది నీతిమంతులుగా ప్రవర్తిస్తున్న మూర్ఖులైనటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు భూమి మీద. ఎవడైనా సరే ఒకడు భక్తిలో కొనసాగుతుంటే ఒక్కసారిగా వాడు నీకు మహాభక్తుడిగా కనబడడు. భక్తిలో కూడా అందరూ చిన్నపిల్లల్లాగే పుడతారు. ఆత్మీయ పసితనం అంటారు దాన్ని. చూడగానే మహాభక్తుడిలాగా నీకు కనబడరు ఎవరు. కాలంతో పాటు, సహవాసంతో పాటు, అందరితో కలిసి ప్రార్థనలో ఉంటుండగా, సభల్లో ఉంటుండగా, వాక్యం నేర్చుకుంటుండగా, అనుభవంలో గాయపడుతుండగా, విరిగి నలుగుతుండగా, ఒక్కొక్క మెట్టు దేవుడు అనుకున్న అందమైన రూపం వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనుకున్న రూపం మనకు రావడానికి టైం పడుతుంది. ఒక రాత్రిలోనో 1 సంవత్సరంలోనో ఏ వ్యక్తి భక్తుడైపోడు. కానీ ఒక్కొక్క విషయం మార్చుకుంటూ భక్తులు అవుతారు. ఏ బిడ్డైనా సరే పుట్టగానే పండ్లుంటాయా? జడ ఉంటుందా కావలసినంత పెద్దగా? లేచి పరిగెత్తేస్తారా? కాలంతో పాటు బిడ్డ కూడా ఎదిగింది, గొప్పదైంది. అలాగే ఆత్మీయ జీవితం కూడా నువ్వు కోరుకున్నట్టు, నువ్వు అనుకున్నట్టు, నువ్వు బైబిల్లోంచి ఒక వచనం తీసి కొలిసినట్టు ఉండరు. ఆయనే ఓపిక కలిగి అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. అందరికీ అనుభవాలు ఇస్తున్నాడు. అందరూ గాయపడే అవకాశం ఇస్తున్నాడు. అందరినీ సరిచేస్తున్నాడు. ఒక్క విషయం మర్చిపోవద్దు, ఆయన ఎప్పటికీ ఓడిపోడు. తొందరపడితే నువ్వే వ్యక్తిగతంగా ఓడిపోతావు. ఆయనకు లేని ఆవేశం నీకెందుకు? కాబట్టి క్రైస్తవుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి,
ఒకరినొకరు ద్వేషించుకొని, దూషించుకొని, అవమానించుకొని ఈ భూమి మీద మనం ఏమీ సాధించలేం.